గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే మీకు వంకాయ, ఆలుగడ్డ, టమాటా వేసి కలగలుపు కూర చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఒక 10 మినిట్స్లో అయిపోయే కర్రీ ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికైతే నేను ఒక 4 పెద్ద టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, ఆ టమాటాలో కొంచెం వాటర్ ఉంటే అవి కూడా పోసేసాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను వంకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వంకాయలు యాడ్ చేసుకుందాము. వంకాయ టమాటా కర్రీ అసలు చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ ఫ్రెండ్స్. వంకాయ మన పాత కాలంలో పెద్దవాళ్ళు ఇలానే అన్ని కలగలుపుకొని ఒక సట్టిలో పెట్టుకొని పొయ్యి మీద పెట్టేస్తే అది మెల్లగా ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మనకైతే ఇప్పుడు పొయ్యలు, సట్టులు, మట్టి సట్టులు అయితే లేవు కదా ఫ్రెండ్స్. అందుకనే మనము ఇప్పుడు ఇలా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చేసిన విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. మీకు కర్రీ టేస్ట్ అనేది ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇలా మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడైతే నా కొడుకు కరివేపాకు తీసుకొచ్చి కరివేపాకు వేస్తాడు. ఇలా కలుపుకున్న కూరలో మనము కుక్కర్ మూత పెట్టేసి ఫ్రెండ్స్, చూడండి ఎంత మంచిగా కలిసిందో. చేత్తోనే కలుపుకోవాలి ఫ్రెండ్స్, గెంటితో అయితే కలుపుకోవద్దు. కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ పెట్టుకుంటే అస్సలు మన కర్రీ అస్సలు రెడీ అయిపోతుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. చక్కగా టమాటా, వంకాయ, ఆలుగడ్డ అన్నీ ఉడికిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.